హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుంటారు. మీరు బాగుండాలి నిజంగా దేవుని కోరుకుంటున్నాను అనమాట. సో నేను వారం రోజుల నుంచి ఏసీ గురించి తిరుగుతున్నాను. ఏసీ గురించే ఆలోచిస్తున్నాను, ఏసీ గురించే మాట్లాడుతున్నాను, ఏసీ గురించే కోపం అవుతున్నాను, గొడవలు అవుతున్నాను. ఎందుకంటే ఇది సమ్మరు, ఏసీ కావాలి, చాలా నీడ్ అనమాట ఇది నాకు. ఎందుకంటే నేను చెప్పకూడదు, అంత ప్రైవసీ కాదు, కానీ ఓకే. ఏంటి అంటే నేను ఫేషియల్ చేయించుకుందామని వెళ్ళాను, కానీ అక్కడ మా ఫ్రెండే, ఇంకెవరో కాదు, నా ఫ్రెండ్ చెప్పింది, ఎందుకు మంచిగా ఉన్న మొహాన్ని పాడు చేసుకుంటావు, నీకు గ్లో కావాలంటే ఏసీ కొనుక్కో, స్కిన్ వైట్ వస్తుంది, గ్లో వస్తుంది, నీకు కావాల్సింది గ్లో కదా, గ్లో ఆటోమేటిక్గా వచ్చేది అని చెప్పేసింది అనమాట. అది ఫ్రాంక్లీ చెప్పింది. లేకపోతే తనకు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్రెండ్, నేను స్కూల్ ఫ్రెండ్, తను నా 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి కూడా, అంటే 8th ఎవరు కలిసామో 7th ఎవరు కలిసామో తెలియదు కదా. అంటే నేను 8th అనుకుంటా, తను 7th అనుకుంటా, ఏదో తను అప్ అండ్ డౌన్ అయితే ఏదో క్లాసెస్లో కలుసుకున్నాం. సో అప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ డేస్ నుంచి. తను అన్నది, వెంకీ ప్లీజ్ అర్థం చేసుకో, నీకు ఫేషియల్ చేయించుకోకు, ఏసీ పెట్టుకో, చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట. దానికి అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం, కానీ బ్యూటీ పార్లర్ కాబట్టి తను చెప్పకుండానే నా మీద ఇలా ఫేషియల్ చేయించేసి 4 రూపాయలు అంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నా దగ్గర నుంచి. అదర్ పర్సన్స్కి చెప్పిన వాళ్ళు వినరు. ఇప్పుడు నేనే మీకు చెప్పాను అనుకో, మీరు వినరు, ఎవరో ఒకరు వింటారు. అంటే ఇది వినమని కాదు, కానీ చెప్తున్నాను, ఇది నా సజెషనే. తను తనకి నేను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు సజెషన్ చేసింది. సో నేను ఇంకా ఫేషియల్ మానేశాను, ఫేషియల్కి వెళ్ళలేదు. తర్వాత నేను నా స్కిన్ గ్లో కోసం వేసి ట్రై చేస్తాను, ఎక్కడ సెట్ అవుతాయి. నేను అంతా తిరిగాను, బజాజ్కి వెళ్ళాను, క్రోమాకి వెళ్ళాను, మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను, ఇంకా సోనో విజన్కి ఇవన్నీ తిరిగాను అనమాట. కాకపోతే నా ఫ్రెండ్ ఏమని రికమెండ్ చేశారంటే, ఇన్ని తిరిగావు కదా, రిలయన్స్ స్మార్ట్ ఇలాంటివి తిరిగితే కొద్దిగా నీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ కాదు దొరుకుతాయి ఏమో అని చెప్పారు. నేను ఆ 2 షాపులకు వెళ్ళలేదు, నేను వెళ్ళాలన్నమాట షాప్స్కి. ఇది ఈరోజు నా బ్లాగ్. కంటెంట్ ఏం లేదు, ఏదైనా మ్యాటర్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. ఇదే నా వర్క్ కంటెంట్ నా దృష్టిలో. ఇంకా అంటే ఇంకా 1 వీక్ పడుతుంది ఏసీ ఆర్డర్ చేయడానికి. చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకు ఏసీ దొరకట్లేదంటే, నేను పర్టికులర్గా శాంసంగ్లో 1.5 10లో 5 స్టార్ మాత్రమే ఎంచుకున్నాను, 3 స్టార్ ఏమీ ఎంచుకోలేదు అనమాట. 1 సెకండ్. వాటర్ బాగా తాగండి, వాటర్ చాలా 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 హెల్తీ లోకి, ఇదొక రీజన్ అనమాట. సో నేను ఎంతవరకు వచ్చాను, శాంసంగ్ 5 స్టార్ అనమాట. మాకు క్రెడిట్ కార్డ్ కావాలి, క్రెడిట్ కార్డు గురించి అంతా తిరుగుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు. అంటే దొరకని ఫ్రెండ్స్ని అడుగుతున్నాం. HDFC క్రెడిట్ కార్డు కావాలి, దాని మీద ఏసీ 50,000 ఉన్న ఏసీ 35కి వస్తుంది అనమాట. 30 HDFC క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ అనమాట. కానీ దొరకలేదు, చాలా ట్రై చేసాం. ఇంకా అమెజాన్లో అండ్ బజాజ్ ఫైనాన్స్ అన్నీ ట్రై చేస్తాం, ఏం అవ్వలేదు అనమాట. కానీ ఈ వీక్లో ఎలా అయినా కొనేస్తాము. 1 వీక్ చాలు కొనడానికి. తర్వాత అంతే, ఇంకేం లేదు. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు అంత లేదు, కానీ ఈరోజు నేను అప్గ్రేడ్ అవ్వకపోవచ్చు, రేపు పొద్దున్న ఎప్పుడైనా మేబీ కొంచెం లెవెల్కి వెళ్తాను, అప్పుడు అందరూ కామెంట్ చేస్తారు, షేర్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. ఓకే గైస్, బాయ్. చాలా చాలా వేడిగా ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అయినా కూడా వేడిగానే ఉంది. ఓకే బాయ్. నెక్స్ట్ టైం నేను ఇంకొక మ్యాటర్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.